తన మత్తులోకి దించి ప్రేమ మత్తులోకి దించి తన కూతురిని అన్యాయంగా దారుణ హత్యకు గురి చేశాడని, ఈ హత్యలో లోకేష్ ఒక్కడే లేడు, ఇంకా కొందరి పాత్ర ఉందని చెప్తున్నారు. స్క్రీన్లో మీరు విజువల్స్ చూస్తున్నారు. లోకేష్ గండికోటకి ఆ అమ్మాయి వైష్ణవితో లోపలికి వెళుతున్న వీడియో మీరు ఒకవైపు ఒక బాక్స్లో చూస్తుంటే, ఒక్కడే రోడ్డు పైన తిరిగి వస్తున్న వీడియో ఇంకో బాక్స్లో చూస్తారు. ఈ దృశ్యం చూస్తే చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాలో దొరికిన ఈ రెండు దృశ్యాలు వైష్ణవి హత్య కేసులో అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఒకటి, లోపలికి వెళ్ళిన గంటలోపే మీరు చూస్తున్నారు వైష్ణవితో గండికోట లోపలికి వెళ్తున్న లోకేష్ బైక్ మీద నిలబడ్డ వీడియో ఒకటి. రెండోది వచ్చేసి ఒక్కడే గండికోట లోపల నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి. ఈ రెండు వీడియోలో రికార్డింగ్కి కేవలం గంట సమయం మాత్రమే గ్యాప్ ఉంది. ఈ గంటలోనే వైష్ణవిని ఇంత దారుణంగా లోకేష్ చంపేశాడా, లేదంటే తెలివిగా లోకేష్ ఈ వైష్ణవిని తీసుకొని అక్కడికి వెళ్ళి ముందుగానే ప్లాన్ వేసుకొని తనకు తెలిసిన వ్యక్తులకి వైష్ణవిని అప్పజెప్పి హత్యకు పాల్పడ్డాడా? ఇటువంటి అనుమానాలు అన్ని కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కడప ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి సుదర్శన్ ఈ కేసును ఫాలో చేస్తున్నాడు. సుదర్శన్, మనకు రెండు రకాల విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి లోకేష్ లోపలికి వెళ్తున్న గండికోట లోపలికి వెళ్తున్న వీడియో ఒకటి, సీసీ ఫుటేజ్. అట్లాగే మరొకటి వచ్చేసి గంటలోపే తిరిగి వస్తున్న ఫుటేజ్. అసలు ఈ రెండింటిని చూస్తే ఎటువంటి డౌట్స్ వస్తున్నాయి సుదర్శన్? గండికోటలో ఆ అమ్మాయిని హత్య చేశానని ఇప్పటికీ లోకేష్ అధికారికంగా ఒప్పుకున్న సందర్భం కనిపించట్లేదు. తనని నేను గండికోట తీసుకువెళ్ళింది నిజమే, ఆ తర్వాత జమ్మలమడుగు తీసుకెళ్లి బస్ ఎక్కించానంటూ కొత్త సినిమా కథ అల్లి చెబుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. లోకేష్ ఒక జులాయ్ అని తెలుస్తోంది. లోకేష్ది కానీ ఈ అమ్మాయిది కానీ, ఎవరైతే వైష్ణవి లోకేష్ది ఒకటే ఊరు, ఎర్రగుంట్ల దగ్గరున్న అండ్లదుర్తి అనే గ్రామానికి చెందిన అమ్మాయి వైష్ణవి. అదే గ్రామంలో లోకేష్ వాళ్ళ బంధువు అవుతాడు. లోకేష్ అదే గ్రామంలో ఇంటర్ చదివి జులాయి తిరుగుతున్నాడు. పని పాట లేకుండా ఈ అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన వైష్ణవి తండ్రి కొద్ది రోజుల క్రితం కుటుంబాన్ని ఏకంగా ప్రొద్దుటూరుకు మార్చేశాడు. లోకేష్కు దూరంగా తన కూతుర్ని తీసుకెళ్లి కాపాడుకోవాలనుకున్నాడు. మొదటి నుంచి ఇతని ప్రవర్తన పైన వైష్ణవి తండ్రికి అనుమానాలున్నాయి. తన కూతుర్ని లోకేష్ బారి నుంచి కాపాడుకోవడానికే ప్రొద్దుటూరికి ఫ్యామిలీని షిఫ్ట్ చేశాడు. అయినప్పటికీ తన కూతురు ప్రాణాలని దక్కించుకోలేకపోయాడు. ఏదైతే తన తండ్రి వైష్ణవి తండ్రి భయపడ్డాడో అదే జరిగింది. లోకేష్ని ప్రేమించి లేకపోతే లోకేష్ మాయలో పడ్డ పాపానికి వైష్ణవి తన ప్రాణాలని కోల్పోయింది. గండికోట అడవుల్లో లేకపోతే గండికోటలో శవంగా తేలింది. వైష్ణవి ఒంటిపైన రెండు రకాల గాయాలు కనిపిస్తున్నాయి. ఆమె ముఖం పైన గోళ్లతో గీసినట్టుగా గాయాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ఆమె బాడీ పైన కూడా గోళ్లతో రక్కినట్టుగా గాయాలు కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్ కానీ క్రైమ్ సీన్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే పోలీసులు అనుమానిస్తున్నారు ఈ హత్యలో ఒక్కరు పాల్గొనలేదు, ఈ హత్యలో కొందరు వ్యక్తులు పాల్గొన్నారని అనుమానిస్తున్నారు. అంతేకాదు సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొంత పోలీసులకు సాక్ష్యాలు దొరికినట్టుగా తెలుస్తోంది. లోకేష్ వైష్ణవి బైక్ మీద వెళ్ళిన తర్వాత కోట లోపలికి వెళ్ళిన తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చినట్టుగా కొంత సమాచారం అందుతోంది. మొత్తానికైతే వైష్ణవి హత్య వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉందని అర్థం చేసుకోవాలి.